విత్ డిఎన్ఏ విత్ భరత్. తమిళనాడులో విజయ్ విక్టరీ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ఇండియా కూటమి చీలిపోయే పరిస్థితికి వచ్చింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే మండిపోతోంది. అటు సీఎం గా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకుంటున్న విజయ్ కు ఊహించని షాకులైతే తగులుతున్నాయి. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గవర్నర్ కలిసిన విజయ్ కి లెఫ్ట్ పార్టీలు జల్లకిచ్చాయి. ఇక టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని కూడా ప్రకటించేశాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి అయితే ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి చర్చించబోతున్నాం. మన డిబేట్ లో మా కొలీగ్ శివ కూడా జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా గెస్ట్లు వచ్చేసి పాపారావు గారు ఉన్నారు, నగేష్ గారు ఉన్నారు, మామిడి గిరిధర్ గారు కూడా ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం ఈ సిచ్యువేషన్ ఒకసారి కన్సిడర్ చేస్తే కూడా విజయ్ పవర్ గ్రాప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ ఫిగర్ కావాలి. సో ఈ మ్యాజిక్ ఫిగర్ కి ఆల్మోస్ట్ 5 to 6 సీట్స్ కూడా కీలకంగా ఉన్నాయి కాబట్టి సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? దాదాపుగా ఆయన గెలిచిన సంఖ్యాబలం బట్టి మనం చూసుకుంటే ఆయన 2 స్థానాల్లో గెలిచారు. ఒక స్థానం వదులుకోక తప్పదు. దాంతో కలుపుకొని 11 నుంచి 12 స్థానాలు అయితే కావాలని అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రస్తుతం మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా కూడా పూర్తిగా సంఖ్యాబలం లేదు. అఫ్ కోర్స్ కొద్దిసేపటి క్రితమే మనం చూసాం సునీత, ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ కూడా దాన్ని అంగీకరించకపోవడం. మీకు కాంగ్రెస్ కలిసింది కానీ పూర్తి మ్యాజిక్ ఫిగర్ అనేది మీకు రాలేదు కాబట్టి పూర్తి మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాత రండి మళ్ళీ అని చెప్పినట్టు మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. మనతో పాటు గెస్ట్ జాయిన్ అయ్యారు కాబట్టి పాపారావు గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉంది సార్, చెప్పండి. పాపారావు గారు, తమిళనాట జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా మొదటిసారి అనుకోవచ్చు హంగ్ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తో దోస్తీకి టీవీకే పార్టీ అధినేత విజయ్ ముందుకొచ్చారు. కానీ మిగిలిన పార్టీలు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించట్లేదు అనేటటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇండియా కూటమి అనేది ఒకటి ఉంది కదా. ఇండియా కూటమిలో డిఎంకే ఉంది, కాంగ్రెస్ మెయిన్ పిల్లర్ లాగా, అలాగే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు ఫెలో ట్రావెలర్స్ గా. దానిలో డిఎంకే జనరల్ గా ఉండేది. ఈ ఎలక్షన్ సందర్భంలో డిఎంకే బాగా గాయపడ్డా వాళ్ళు ఊహించిన ఫలితం రానటువంటి తీవ్రంగా అట్టయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నాయకత్వం కానీ వాళ్ళు కానీ ఊహించని పరిస్థితి. సో ఏంటంటే వాళ్ళు జనరల్గా ఇప్పుడు ఇండియా కూటమి నుంచి మెయిన్ పార్టీ మీరే వెళ్ళిపోతే ఎలా అనేది అబ్జెక్షన్ పెట్టి ప్రభుత్వం ఏర్పడకుండా ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడటం అనేది కొంతకాలం పాటు మెయింటైన్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్లే పరిస్థితి ఉండదు. ఇక వీళ్ళతో విజయ్తో వెళ్లే పరిస్థితి ఉండదు. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడే ప్రకటన చేశారని మీ ఛానల్లోనే కింద చూశాను నేను. తర్వాత మధ్యాహ్నం నుంచి న్యూస్ చూడాల, మేము కూడా సపోర్ట్ చేయమని చెప్పారని. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే డిఎంకేతో కలవలేడు కాబట్టి డిఎంకే కూడా ఎటుగుడి వెళ్తూ ఉండదు కాబట్టి అన్నా డిఎంకే. అసలు కాంగ్రెస్ తొలి నుంచి కూడా కొంత సందిగ్ధంలోనే ఉన్నట్టు కనిపించింది కదా తమిళనాడు ఎన్నికల్లో. విజయ్ మంచి ఆఫర్ ఇచ్చారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. 60 స్థానాలు ఇస్తాము, మాతో పాటు కలిసి రండి, ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు ఇస్తామని అప్పట్లోనే ఆఫర్ ఇచ్చారు. చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. డిఎంకేను కొంత బ్లాక్ మెయిల్ కూడా చేసింది. మీరు కూడా మాకు ప్రభుత్వంలో అవకాశం ఇవ్వకపోతే మాకు మంచి ఆఫర్ విజయ్ ఇస్తున్నారు. ఈ తరహా వార్తలు ఎక్కువ సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి కదా. ఆఫర్ కాదు, మీరు ఆఫర్ అనే మాట పదే వాడకండి. ఎలా ఉందంటే ఇది కొనుక్కోవటం అమ్ముకోవటం లాగా ఉంది తప్పితే రాజకీయాలు లాగా లేదు. ఆ మాట వినటానికే వెరీ అనెథికల్ మాట. ఆఫర్ అనే మాటే వెరీ అనెథికల్, ఏ మోరల్స్ లేని కన్స్యూమరిస్ట్ మాట అది. ఆ మాట వినటానికి నాకు ఇబ్బందిగా ఉంది. ఆఫర్ ఇచ్చారు కాబట్టి పోవటం, వాళ్ళు ఒక కూటమి ఏర్పరచుకుంది, ఆఫర్లు ఇచ్చుకుంటే అటు ఇటు అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి కాదు కదా. అది బాగాలేదు. దానిలో అది తప్ప ఒప్ప ఏం చేయాలి? తర్వాత వాళ్ళ బేసిక్ ఐడియాస్ ఏమున్నాయి, ఎందుకు కూటమి ఫామ్ అయ్యారు, ఆ బేసిక్ ఐడియాస్ విజయ్ని సపోర్ట్ చేయడం ద్వారా ఏమైనా నెరవేరుతాయి. ఇట్లాంటి ఆలోచించాలి తప్పితే ఆఫర్ మనం ఎంత మాట పాపారావు గారు మనం మాట్లాడుకోవడానికి ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా జరుగుతుంది అదే కదా రాజకీయాల్లో. జరుగుతుంది ప్రాక్టికల్ గా జరుగుతుంది అదే కదా. సిద్ధాంతాలు ఎక్కడ ఫాలో అవుతున్నారు, విలువలు ఎక్కడ ఫాలో అవుతున్నారు రాజకీయ నాయకులు? ఓకే, కమ్ టు ద పాయింట్ ప్లీజ్, కమ్ టు ద పాయింట్. వాళ్ళు విలువలు ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనం కూడా అదే రకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మనం చర్చలు చేసి ఆ స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదు. మన స్టాండర్డ్స్ వేరే ఉన్నాయి. జర్నలిస్టులకి జర్నలిజానికి స్టాండర్డ్స్ అమ్ముకోవటం నాయకులు కావచ్చు, మనకు కాదు. కాబట్టి ఏంటంటే అమ్ముకోవటం కొనుక్కోవటం కాదు, అక్కడ వేరే స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళంతా అసలు ఎందుకు కూటమిగా ఏర్పడ్డారు ఇండియా కూటమి, ఆ పర్పస్ ఏంటి, ఆ పర్పస్ అక్కడ నెరవేరే అవకాశం లేకపోతే ఏం చేయాలి, ఆ చర్చ వేరు. తర్వాత ఇప్పుడు అన్నా డిఎంకేతో వెళ్ళాలా, మరి ఇప్పుడు విజయ్ ఏం చేయాలి, అన్నా డిఎంకేతో వెళ్ళాలా,
అన్నాడీఎంకే రెస్పాన్స్ ఎలా ఉంటది బహుశా తెలియదు మనకి. కానీ సో మెనీ ఫ్యాక్టర్స్, ఇది అదంతా ఫ్లక్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు చర్చలు చేయడం అనవసరం. ఒకటి మాత్రం క్లియర్, కమ్యూనిస్టులు ఎందుకు చెప్పారో కానీ నాకు తెలియదు, అంతవరకే చూశాను నేను. ఏది మేము సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పేశారని. తర్వాత ఏమో వీళ్ళు కాంగ్రెస్ ఏమో వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంది, డిఎంకే వాళ్ళకి కావాల్సింది దగ్గరగా సన్నిహితమైనటువంటి కూటమిలో భాగస్వామి. ఇట్లా చేయటం మొదలు పెడితే కనుక అన్ని చోట్ల వెళ్ళిపోతారు. ఎవరిదోనో వాళ్ళు ఎవరు ఆఫర్లు, మీరు అన్న మాట అది ఉంది కదా, అసలమైన మాట అది దాన్ని ఎవరు ఆఫర్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం మొదలు పెడితే ఇట్లాంటివి ఏంటంటే ఇది ఆఫర్ అంటే ఇది కార్పొరేట్ కల్చర్ కనపడుతుంది. దాని ఆ మాటలో ఐసీఏ కార్పొరేట్ కల్చర్. ఆఫర్ వచ్చింది, ఆ కంపెనీలో ఆఫర్ వచ్చిందని 6 నెలలు చేరిన 3 నెలలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కల్చర్ కనపడుతుంది. అది కార్పొరేట్ కల్చర్ తప్పితే రాజకీయాల్లో ఆ కల్చర్ రాకూడదని కోరుకుంటున్నారు. ప్రజలు నమ్మి ఓటేసిన రాజకీయాల్లో ఆ కల్చర్ వద్దనేది నా ఉద్దేశం. గిరిధర్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరగబోతుంది? ఇండియా కూటమి ఉంటుందా? కాంగ్రెస్ ప్రస్తుతం తమిళనాడులో తీసుకున్నటువంటి డెసిషన్, అలాగే అక్కడ మమతా బెనర్జీ కూడా ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి భవితవ్యం ఏంటి? అలాగే తమిళనాడు పాలిటిక్స్ లో జరుగుతున్నటువంటి కరెంట్ అప్డేట్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? శివ గారు, మీకు మా కో ప్యానలిస్ట్ కి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా ఇండి అలయన్స్ అన్నది కేంద్ర పాలిటిక్స్ కి మాత్రమే పరిమితమైనటువంటి విషయం. అది మనం ఇక్కడ కేరళలో చూసామంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఈ రెండు కూడా ఇండి గఠబంధన్లో భాగస్వాములే. అలాగే మనకు పశ్చిమ బంగాల్లో చూసామంటే కనుక మనకు తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరూ ఇండి గఠబంధన్లో భాగస్వాములే. అయినా కానీ ఒకరి వ్యతిరేకంగా ఒకరు పోరాటం చేస్తున్నారు. దీంట్లో మనం ఈవెన్ తమిళనాడులో చూస్తే కనుక ఇండి అలయన్స్ గా వీళ్ళు వెళ్ళలేదు. సోషల్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అనేది కొత్త పేరు పెట్టుకొని కాంగ్రెస్ ను, తర్వాత డిఎంకే, ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు కలిసి వాళ్ళు రంగంలో దిగారు. కాబట్టి ఇండి అలయన్స్ పేరిట వాళ్ళు తమిళనాడులో కూడా వెళ్ళలేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టాలి. కాబట్టి ఇండి అలయన్స్ కి దానికి ఇబ్బంది లేదు. కాకపోతే క్షీణించింది. ఎందుకంటే ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి దిగ్గజ నేతలందరూ ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు, తర్వాత మనకు మమతా బెనర్జీ ఓడిపోయింది, అలాగే ఈరోజు స్టాలిన్ ఓడిపోయారు. కాబట్టి కాంగ్రెస్ ఒకటే ఈ రోజు ఫలక్రంగా నిలిచింది. దాంట్లో మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా కానీ కూడా దాని శక్తి ఎంత అన్నది ఒక పెద్ద ప్రశ్న. అది వేరే చర్చ. కానీ తమిళనాడుకు సంబంధించి మాత్రం ఈ రోజు విజయ్ 118 సీట్లు వాడు చూపించలేకపోయారు ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకనే గవర్నర్ 118 మందిని చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన చెప్పినట్టు మనకు తెలుస్తోంది. కాకపోతే ఈ విజయం అన్నది డిఎంకే, ఏఐఐడిఎంకే రెండు కూటములకు అతీతంగా గెలిచాడు కాబట్టి ఆయన మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సమర్థన తీసుకోవడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. ఆయన ఓటర్ బేస్ అన్నది అది కాదు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డిఎంకే నుంచి తీసుకొని, అలాగే ఈ ద్రవిడియన్ భావజాలం ఉన్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకే వ్యతిరేకంగా దానికి భిన్నంగా కొత్త రాజకీయాలు కావాలని చెప్పి ఓటు మళ్ళీ అదే పార్టీ మద్దతుతో చేసుకుంటే కానీ అదే పాలసీలు ఉంటాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా, దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర వెళ్ళదలుచుకోలేదు. చిన్న చిన్న పార్టీలు కలిసి వస్తాయా? ఇంకేదో పట్టాల్ మక్కాల్ కక్షి లాంటివి ఇంకా 2-3 పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కలిసి వస్తారా? ఇవన్నీ చూడాలి. కాంగ్రెస్ ఏమో బీజేపీ వస్తే కనుక మేము ఉండమని చెప్పారు వాళ్ళు. బీజేపీ ఒకటే సీట్ ఉంది కాబట్టి బీజేపీ ఇర్రెలవెంట్ అక్కడ. మరి ఇతరత్ర ఏమో జరుగుతుందో మనం చూడాలి. మనకు గతంలో తెలంగాణలోను మనం ఆంధ్రాలోనూ చూసాం. ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, లేదా ఇతరత్ర చిన్న చిన్న పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసేసుకుని 5 సంవత్సరాలు కూడా వాళ్ళకు యాంటీ డిఫెక్షన్ చట్టం వర్తించకుండా వాళ్ళని మంత్రులుగా ఉంచి వాళ్ళు అదే పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నా కానీ కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకుండా స్పీకర్ ఎలా మేనేజ్ చేశారో మనం చూసాం. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రేపటి రోజు డిఎంకే నుంచో, ఏఐడిఎంకే నుంచో ఎవరైనా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది విడిపోయి టీవీకేతో జాయిన్ అయ్యి ప్రభుత్వం బలపరిచినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళ మీద ఈ అయితే గిరిధర్ గారు ఒక రకమైనటువంటి చర్చ కూడా నడుస్తుంది. విజయ్ ఏమైనా కొంత రాంగ్ స్టెప్ వేశారా? ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీలకు కేంద్రం అండదండలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే కొంత క్లిష్ట పరిస్థితిని ఆయన హామీల అమల్లో ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, అన్నా డిఎంకే కూటమి మద్దతు ఆయన తీసుకుని ఉంటే బాగుండేది, కేంద్రం సహకారం కూడా అందేది, కాంగ్రెస్ తో వెళ్లడం వల్ల కొంత ఇబ్బంది తప్పదు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఒప్పుకుంటారా వాటిని? నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే బీజేపీ అక్కడ వాళ్ళకు రెలవెన్సీ లేదు. తమిళనాడులో ఒకటే సీట్ ఉంది కాబట్టి బీజేపీ ఉన్నా లేకపోయినా దానివల్ల పెద్ద వచ్చేది ఏమీ లేదు. అది బీజేపీకి విజయం ఉండడం మంచిది.
రెండు ద్రావిడియన్ పార్టీలు అక్కడ ప్రభుత్వంలో వాళ్ళకి పాత్ర లేకపోవడం అన్నది దీర్ఘకాలికంగా బీజేపీకి మంచిది. వాళ్ళు ఒక పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్ చేశారు. మనకు అన్నామలైని ప్రెసిడెంట్ గా తీసేయడం అన్నటువంటి ఒక చాలా పెద్ద తప్పిదం చేశారు. అప్పుడు అఫ్ కోర్స్ విజయ్ ఫ్యాక్టర్ లేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే కనుక ఏఐడిఎంకే బీజేపీ కలిస్తే కానీ డిఎంకేను ఓడించలేము అన్నటువంటి ఈక్వేషన్ తోటి అన్నామలై తీసేశారు. కానీ అన్నామలై ద్రవిడియన్ భావజాలానికి, ద్రవిడియన్ పాలిటిక్స్ కి ఓ ప్రత్యామ్నాయం తీసుకొచ్చాడు. ఆయన వచ్చిందే ఓబీసీ నుంచి వచ్చాడు. ఆయన చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అద్భుతంగా ఆయన ఐపీఎస్ గా ఆయన చేసినటువంటి ఇమేజ్ ఆయనకు ఉన్నది. ప్లస్ ద్రవిడియన్ భాషలోనే, తమిళ్ భాషలోనే వాళ్ళ సంస్కృతిని వీళ్ళు చేస్తున్నటువంటి ఒక దాష్టికమైనటువంటి వీళ్ళ నెరేటివ్ ని ఆయన ఎండగట్టారు. అసలు తమిళ్ సంస్కృతి అంటే ఏంటి అని చూపించే ప్రయత్నం చేశారు. అందుకని ప్రజలలో ఈ రోజు ఆ చైతన్యము, ఉద్యమం ఉంది కాబట్టి ఈ ద్రవిడియన్ భావజాలను తిరస్కరించారు. అన్ఫార్చునేట్ అన్నామలైని తీసేసిన తర్వాత బీజేపీ డిఎంకేను ఓడించలేదు అని వాళ్ళు నిర్ణయించుకొని చాలా మంది టీవీకేకి ఓటేశారు. అందుకని ఈ కూటమిలలో విజయ్ అక్కడ ఉన్నంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థన ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం సమర్థించదు అన్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. అక్కడ బీజేపీకి స్టేక్స్ ప్రస్తుతానికి లేవు. మళ్ళీ అన్నామలైని బరిలో దించితే ఏమవుతున్నామని తర్వాత చూడాల్సిన విషయాలు. ప్రస్తుతానికి అయితే అది లేదు. అది కానీ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఇద్దరి దగ్గర నుంచి కూడా మద్దతు తీసుకోకూడదు. బట్ అల్టిమేట్ గా ఏమవుతుందో మనం చూడాలి. కానీ చట్టబద్ధంగా మనకు కాన్స్టిట్యూషన్ పరంగా చూసినా గానీ కూడా మనము ఒకవేళ ఆయన 118 మంది సమర్థన చూపించలేకపోతే కూడా గవర్నర్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయవలసిన బాధ్యత గవర్నర్ మీద. కాబట్టి ఈయనకు 106, 107 ఎంతమంది ఉన్నా గానీ కూడా అతన్ని ఇన్వైట్ చేయక తప్పదు. అతను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదో వారం రోజులు, 4 రోజులు ఎంతో గడువిస్తారు. ఆ గడువు లోపల అతను ఫ్లోర్ టెస్ట్ చేయాలి. అక్కడ కనుక అసెంబ్లీలో అతను కనుక బల నిరూపణ చేయలేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయాలు వేరే వస్తాయి. ఒకవేళ ఆ సమయానికి కొంతమంది అబ్స్టైన్ చేయడము, ఏఐడిఎంకేలో కావచ్చు, డిఎంకేలో కావచ్చు, కొంతమంది ఓటు వేయకుండా అతను గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. అటువంటిది జరిగి మళ్ళీ 6 నెలల దాకా అతను సుస్థిరంగా ఉన్నారంటే కానీ తర్వాత ఎన్ని సమీకరణలు మారుతాయో తెలియదు. మనం క్షీణిస్తున్నటువంటి పార్టీల నుంచి జంప్ చేయడం మనకు తెలుసు. బెల్లం పెట్టామంటే చీమలు ఎలా వస్తాయో బెల్లం చుట్టుతున్నా మనకు తెలుసు. ఆంధ్ర పాలిటిక్స్ లో కూడా చూసాం మనం. జగన్ గెలుస్తున్నప్పుడు మొత్తం తెలుగుదేశం ఖాళీ అయిపోయి అందరూ జగన్ దగ్గర వెళ్ళిపోయారు. జగన్ ఓడిపోగానే అక్కడ ఖాళీ చేసి అందరూ మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ రివాల్వింగ్ డోర్ అంటారు, ఆయారాం ఎక్కడ ఎలాగైనా ఉంటారు. కాబట్టి ఇప్పుడు టీవీకేలో గెలిచినటువంటి నేతలు కూడా చాలా మంది డిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్త ఫ్రెష్ బ్యాచ్ రారు అని మనం ఏం చెప్పలేం. అలాగే మనకు ఈవెన్ ఏఐడిఎంకేలో కూడా చాలా మంది టీవీకేని సమర్థిద్దాం అన్నటువంటి భావజాలం ఉన్నట్టు మనకు తెలుస్తాం. వాళ్ళలో కూడా ఏఐడిఎంకేని విడనాడి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి టీవీకే తోటి ఓటేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఓటు వేసిన తర్వాత మీరు కనుక చట్టరీత్యా వాళ్ళకి చర్యలు తీసుకొని వాళ్ళని డిస్మిస్ చేసి ఇవన్నీ చేస్తే 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే గవర్నర్ బహుశా ఎక్కువ డిలే చేయలేరు. ఆయన విజయ్ని పిలవక తప్పదు. బీయింగ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆయనని ప్రమాణ స్వీకారం చేయించి బలపరీక్షకు ఆయనని రిక్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో బలాబలాలు తేలుతాయి. అప్పుడు సమీకరణ ఎలా మారుతుంది. ఓకే నగేష్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది. నగేష్ గారు మీరేం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇండియా కూటమి భవితవ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అలాగే తమిళనాడులో కరెంట్ అప్డేట్స్ మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఈ వచ్చిన స్టేల్మేట్ దేని వల్ల ఏంటంటే నేను అనుకోవడం ఈ విజయ్ కొంచెం తొందరపడ్డాడు. ఆ తొందరపడడానికి కారణం ఏమిటంటే అతని దగ్గర ఎవరు ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఎవరు కనబట్టలేదు కరెక్ట్ గా సలహా ఇవ్వడానికి. ఇప్పుడు బీజేపీ చూసుకోండి, 4వ తారీఖున ఫలితాలు డిక్లేర్ చేస్తే 9వ తారీఖున బెంగాల్లో స్వేరింగ్ ఇన్ పెట్టుకున్నారు. ఈయన 4వ తారీఖున గెలిచి ఈయనకి మెజారిటీ లేకుండా 7వ తారీఖున స్వేరింగ్ ఇన్ పెట్టుకుంటే హోంవర్క్ చేసినట్టు కనబట్టలేదు. అన్ని పార్టీలతో మాట్లాడి మీరు సహకరించారా, మీరు ప్రభుత్వంలో చేరరా ఎట్లాగానే ఎందుకైతే ఇక్కడ చాలా పరిస్థితి వేరే పరిస్థితి ఉంది. ఇప్పుడు డిఎంకేతో కాంగ్రెస్ చాలా సులభంగా విడిపోయింది. అది దానికి ఏమిటంటే బ్యాక్ స్టాబర్స్, ద్రోహులు అంతా డిఎంకే అంది. సో అక్కడ ఇండియా కూటమి విడిపోయింది. కానీ మిగతా పార్టీలు అట్లా చేయడానికి సిపిఎం 2, సిపిఐ 2 వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే మాకు ఇట్లాగే ఓవర్ నైట్ మేము డెసిషన్ తీసుకుని మేము మీ దగ్గర విడిపోము,
మేము విడిపోయి మీ దగ్గరికి వచ్చాము, మా పార్టీ హైకమాండ్ ఉంది, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, మేము డెసిషన్ తీసుకోవాలి. మరి దానికోసానికి ఆలోచన కదా. అట్లాగే మూడో పార్టీ ఏంటంటే వీసీకే కూడా మేము సమర్థించాము అన్నట్టు చెప్పారు. ఏడీఎంకేలో ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ఏడీఎంకేతో ఇబ్బంది ఉంది. ఏంటంటే దాంట్లో సగం మంది సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, సగం మంది సపోర్ట్ చేయటం లేదు. అయితే ఈ రోజు ముఖ్యమైన విషయం, ఈ విజయ్కి సింపుల్ మెజారిటీ అంటే 18 మెంబర్స్ ఉన్నారా లేదా అనేది మనకు వస్తే, ఆయనకి 107 సీట్స్ ఉన్నాయి, 108 ఉన్నాయి. కానీ ఒకటి ఆయన తిరుచిరాపల్లి రిజైన్ చేస్తే ఎందుకైతే 2 సీట్లు గెలిచాడు, 107 ఉంటుంది. కాంగ్రెస్ తో కలిపితే 112 అవుతుంది. 112 వచ్చినా కూడా ఇంకో 6 సీట్లు తక్కువ అవుతాయి. 6 సీట్లు తక్కువ అయితే కమ్యూనిస్టులు 4, 2 వీసీకే, వీళ్ళిద్దరు సరిపోయి 118 అవుతుంది. అయితే మరి దానికి ప్రూఫ్ ఇవ్వలేదు. 112 మంది సంఖ్య చూపించాడు గవర్నర్. సో గవర్నర్ ఏమన్నా అంటే మొత్తం 118 లిస్టు సిగ్నేచర్స్ తీసుకురా, అప్పుడు చూద్దాం అన్నాడు. ఇక్కడ ఏమిటంటే క్వశ్చన్, గవర్నర్ చేసేది కరెక్టా కాదా అంటే, ఇంతకు ముందు ప్రెసిడెంట్స్ చూస్తే గవర్నర్ మెజారిటీ అనేది రాజ్భవన్ లో ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేసుకోకర్లేదు. ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ ప్రూవ్ ది అసెంబ్లీ అనేది సుప్రీం కోర్టు అనేక సార్లు చెప్పింది. సో ఇప్పుడు ఏమిటంటే మైనారిటీ గవర్నమెంట్స్ కి అవకాశం ఇచ్చింది, ఎవరికి కాదు. అటల్ అవకాశం దొరికింది. ఏది, ఆయన లార్జెస్ట్ సింగిల్ పార్టీ ఉన్నప్పుడు పార్లమెంట్ లోని ఆయనకి వచ్చినప్పుడు ఆయన 13 రోజులు దిగిపోవలసింది. దాని తర్వాత మనం మహారాష్ట్రలో చూసాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే కోశ్యారి, అప్పుడు గవర్నర్ ఉన్నాడు, పొద్దున 4 గంటల కోశ్యారి ఈయన పిలిపించి ప్రమాణ స్వీకారం చేయించి ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయించాడు. బట్ జరిగింది ఏమిటి, అజిత్ పవార్ ఈయన సపోర్ట్ చేయలేదు. సో దేవేంద్ర ఫడ్నవీస్ ఏమిటంటే 80 గంటలు అంటే 3 రోజులు సరిగ్గా 3 రోజులు నిలబడ్డాడు. కర్ణాటకలో కూడా ఈయనతో యెడ్యూరప్పతో ఇట్లాగే అయింది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు, వీళ్ళు దిగిపోయారు అనేది కాదు పాయింట్. వీళ్ళకి ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో తన మెజారిటీ గ్రూప్ చేసుకోవడానికి అవకాశం దొరికిందా లేదా అని. ఇప్పుడు ఏమిటంటే రేపో మాపో కాదు ప్రూవ్ చేసుకోవడానికి, ఈయనకి 15 రోజుల సమయం గవర్నర్ నార్మల్ గా ఇవ్వాలి. అప్పుడు ఏమిటంటే ఏదైనా సమీకరణలు మళ్ళా వేరే విధంగా ఏదో అవుతుందో లేదో చూసుకోవాలి. కానీ నువ్వు రేపే తీసుకురా లిస్ట్ అంటే ఆ పార్టీలు తనలో డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు చాలా పరిస్థితి చాలా సెక్యులర్ గా ఉంది అక్కడ. అది ఇంత తొందరగా గవర్నర్ అనుకున్నంత తొందరగా కాదు, టైం కావాలి నుంచి. ఓకే నాగేష్ గారు. ఓకే పాపారావు గారు మీరేం చెప్తారు గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి? అని చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే మామూలుగానే ఇప్పుడు గిరిధర్ గారు చెప్పింది కరెక్ట్. లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాలి, కానీ లార్జెస్ట్ పార్టీ అని మళ్ళీ ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఇమీడియట్ గా ఫామ్ చేయలేకపోతే అది మళ్ళీ ఒక చిన్న సంక్షోభమే కదా. అది ఎవరు ప్రభుత్వం ఫామ్ చేయాలి. కాబట్టి అలా కాకుండా మీరు మెజారిటీ చూసుకుని రండి అని టైం ఇచ్చారు కదా, మంచిదే, అదే కరెక్టే, బాగానే. గవర్నర్ నిర్ణయం తప్పేమీ లేదు, అది పక్కాగానే ఉంది. తర్వాత ఇందాక గిరిధర్ గారు చెప్పింది నాకు బాగా నచ్చింది. అన్నామలై గురించి ఆయన చెప్పగానే అన్నామలై తీసేయటం పొరపాటు అనేది నాకు గుర్తొచ్చింది. తెలంగాణ ఎన్నికలు కూడా గుర్తొచ్చింది. తెలంగాణ 2023లో బండి సంజయ్ని ఎప్పుడైతే తీసేశారో అదేదో వ్యూహాత్మకం అనుకుని ఉంటారు ఇక్కడ, కానీ అది కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణలో బీజేపీ కోలుకోవడం చాలా కష్టంగా అయినటువంటి వాతావరణం. ఆ రోజు నుంచి డిమోరలైజేషన్ అలాగే కంటిన్యూ అయింది. బండి సంజయ్ ఆయన పెద్ద మేధావి కాకపోవచ్చు, కానీ ఆయన మంచి ఊపిరి ఇచ్చాడు. అలాంటి బండి సంజయ్ పక్కన పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ. అలాగే అన్నామలై కూడా సేమ్. అది మరి ఎందుకు చేశారనేది నేను తమిళనాడు పాలిటిక్స్ బహుశా గిరిధర్ గారి ఫాలో అయి ఉండొచ్చు, ఎందుకు ఆయన పక్కన పెట్టారనేది. అది కొంచెం చూస్తే మరి ఖచ్చితంగా అది కూడా వ్యూహాత్మకంగా తప్పదేమో. ఎందుకంటే తెలంగాణలో చేసిన తప్పిదం మళ్ళీ రిపీట్ చేసుకున్నారు ఏదో రూపంలో అక్కడ కూడా అనేది. సో ఏదేమైనా కానీ ఏంటంటే నాకు అర్థమైంది దీని అంతటి బట్టి స్థూలంగా సారాంశంలో 5 సంవత్సరాలు విజయపడ ప్రభుత్వం కొనసాగటం కష్టం. అంటే ఒకటి పాపారావు గారు, మనకి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కూడా
అన్నా డిఎంకే నుంచి 35 ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై టీవీకేకి మద్దతు ఇవ్వాలని ఒక సమావేశం పర్సనల్ గా మాట్లాడుకుంటా అంటే ఆల్రెడీ అక్కడ 47 వచ్చాయి. మెజారిటీ అన్నా డిఎంకే అంటే ఎట్ ద ఎండ్ అది ఎన్డీఏ కూటమి సపోర్ట్, మళ్ళీ అది టీవీకే ఎన్డీఏకి వెళ్తుంటుంది. కాదు వాళ్ళు ఎన్డీఏలో ఉండదలుచుకుంటే మరి అది నేను తెలియదు. మరి దాని వెనక ఎన్డీఏ కూటమి అంటే వేరే బేసిక్ పిల్లర్ బీజేపీ ఎమ్మెల్యే ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారా వీళ్ళతో పాటు? వాళ్ళు అది బీజేపీ పార్టీ నిర్ణయంగా వీళ్ళంతా చేయబోతున్నారా మనకు తెలియదు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు అనేది ఏంటంటే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కష్టం. ఇందాక అన్నారే అసలు మామూలుగానే అన్నా డిఎంకేలో పోల్చుకుంటే ద్రవిడ సిద్ధాంతానికి దూరం అయిపోయింది. అన్నా డిఎంకే డైల్యూట్ అయింది చాలా వరకు, డైల్యూటెడ్ ద్రవిడ సిద్ధాంత పార్టీ. కాబట్టి దానిలో ఇప్పుడు ఆఫర్లు అన్న మాట దాకా వచ్చింది కాబట్టి ఆఫర్లు అందుకోవటం పుచ్చుకోవటం వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏ ఐడియాలజీ లేదు కాబట్టి వదిలేశారు. ద్రవిడ ఐడియాలజీ చాలా వరకు డైల్యూట్ అయిపోయినటువంటి పార్టీ అది. కాబట్టి వాళ్ళకి ఆఫర్లతో ఏ ఇబ్బంది లేదు. ఆఫర్లు తీసుకోవటం, ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం. ఆ పళనిస్వామి అందుకనే కదా అక్కడ మళ్ళాక ఆయనే కదా వెళ్ళిపోయాడు ఈ మధ్య. అక్కడ పాప అక్కడ చాలా కాలం పాటు వేలాడబడ్డాడు. జయలలిత దీని నుంచి వచ్చి ఆలోచన దీని నుంచి ఆయన అక్కడ ఉండలేకపోయి డిఎంకేలో. ఎందుకంటే బేసిక్ గా కొన్ని అన్నా డిఎంకే నేను దాని నుంచి అనుకుంటాను ఆల్రెడీ అన్నా డిఎంకే ఆఖరికి అవుద్దని. మొదటి రౌండ్ లో కూడా నేను మాట్లాడింది అన్నా డిఎంకే నుంచి అనేది ఆలోచన అంతా అది. అన్నా డిఎంకే ఈజ్ ఆల్రెడీ డైల్యూటెడ్, అది కొంత డిసిపేటెడ్. అది ఒక కాంగ్లోమరేషన్, ఒక వేరే రకరకాల ప్రయోజనాల తాలూకు ఒక అది ఇక్కడ ఆఫర్లు ఇస్తే తీసుకునే ప్రయోజనాలు లాంటి వాటి తాలూకు సమూహం తప్పితే అది పెద్ద ఐడియాలజీ ఉన్న పార్టీ ఏం కాదు అన్నా డిఎంకే. కాబట్టి ఆశ్చర్యం ఏం లేదు. 30 మంది ఎవరి ప్రేరణతో, ఎవరి ప్రేరేపణతో, ఎవరి ఆలోచనతో అక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అనేది ఈ రోజు ముఖ్యం. అది గనక ఒకవేళ గనక ఏదైనా జాతీయ పార్టీ పైన అంటే బీజేపీ కావాలి, కాంగ్రెస్ కానప్పుడు వాళ్ళ దీంతో వెళ్తే 5 సంవత్సరాలు విజయ్ కంటిన్యూ అవుతాడు. లేకపోతే అదేదో అట్లా వేరే చోట్ల చాలా చోట్ల ఏజెన్సీలు పెట్టుకుని బీజేపీ అల్టిమేట్ గా బీజేపీ ప్రివేల్ అయింది. కానీ ఈ లోపు అయితే మాత్రం విజయ్ గవర్నమెంట్ నడుస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా 35 మంది జనరల్ గా ఆఫర్లు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో పోతే ఐ డౌట్ 5 ఏళ్లు విజయ్ గవర్నమెంట్ ఉంటుందా అక్కడ అనేది నాకు డౌటే. ఓకే, సో గిరిధర్ గారు, ఒకటి విజయ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంతో కొంత విజయ్ కావాల్సిందే, అవన్నీ ఫుల్ ప్లేజ్డ్ గా చేయాలంటే. సో ఇప్పుడు ఎన్డీఏ సపోర్ట్ ఇప్పుడు అన్నా డిఎంకే ద్వారా 35 మంది ఒకవేళ చేరితే అది ఏ రకంగా బూస్టింగ్ ఇస్తుంది విజయ్ కి? పాసిబులా అసలు? అమ్మా, మేనిఫెస్టోలు ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలు ఎంతమంది, ఎన్ని పార్టీలు నిజంగా మేనిఫెస్టో ఆధారంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించారో అన్నవి పెద్ద ప్రశ్నలు అవన్నీ కూడా. మనం బీజేపీని చూసామంటే ఆర్టికల్ 370, రామ జన్మభూమి, యూనిఫామ్ సివిల్ కోడ్ వాళ్ళు ఫౌండేషన్ నుంచి కూడా ఉండింది. వాళ్ళు ఎన్ని ఎన్నికల్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. ఫైనల్ గా రామ మందిరం వచ్చింది, తర్వాత మనకు ఆర్టికల్ 370 తీశారు. ఎన్నిసార్లు వాళ్ళు ప్రభుత్వం ఉన్న తర్వాత చేయగలిగారు. అలాగే చాలా ఈ హామీలన్నీ ఎన్నికల్లో ఇస్తూ ఉంటారు. అల్టిమేట్ గా ఏది చేయగలము, ఏది చేయలేము, అక్కడ ఫైనాన్సెస్ ఎన్ని ఉన్నాయి లేవు, దీని ఆధారంగా అక్కడ పథకాలన్నీ కూడా నిర్ణయించబడతాయి. ప్లస్ ఇప్పుడు 35 మంది ఏఐడిఎంకే నుంచి విడిపోయి, అంటే ఏఐడిఎంకే సమర్థించట్లేదు. ఈపీఎస్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను సమర్థించను అన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు విడిపోయి అక్కడ డైరెక్ట్ గా వెళ్లి టీవీకి సపోర్ట్ చేస్తే అది ఎన్డీఏ కూటమి కాదు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏముంటాయో మనకు తెలియదు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా వాళ్లకు ఉన్నటువంటి ఫైనాన్సెస్, వాళ్లకు ఉన్నటువంటి బడ్జెట్ ఆధారంగా వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, ఎటువంటి ఉచితాలు ఇస్తారు, ఏమి ఇస్తారు అన్నది వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలి. ప్రభుత్వంలో మనకు కేంద్ర ప్రభుత్వంలో ఆల్రెడీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి సంబంధించి చట్టాలు ఉన్నాయి. ఎంత అప్పులు చేయొచ్చు, ఎంత చేయకూడదు, ఇవన్నీ కూడా నిర్ణయించకూడదు. కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేయదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థన ఎంత రావాలో అంత వస్తుంది. అపోజిషన్ పార్టీ పాలిస్తుందా లేదా బీజేపీ పాలిస్తుందో దానికి సంబంధం లేకుండా డెవల్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో ఏమి కొరత ఉండదు, అలాగే వస్తుంది. దేశవ్యాప్తంగా కొత్త సంక్షేమ పథకాలు కానీ కొత్త స్కీమ్స్ కానీ తీసుకొస్తే తమిళనాడు కూడా వర్తించబడతాయి. కాబట్టి దాంట్లో ఏమి మనం డోకా లేదు. కానీ అల్టిమేట్ గా విజయ్ నిజంగా ఒక మెజారిటీ గవర్నమెంట్ ని మెయింటైన్ చేయగలరా లేదా అనేది ఒక విషయం. రెండు, అల్టిమేట్ గా అక్కడ ఉన్నటువంటి నరేటివ్ ని భిన్నంగా ఆయన తట్టుకోగలరా అనేది ఒక రెండవ అంశం. ఎందుకంటే మనకు గతంలో ఎన్టీ రామారావు గారిని చూసాము, ఎంత మెజారిటీ తోటి ఆయన గెలిచి వచ్చినా గానీ కూడా అల్టిమేట్ గా ఆయన నిలదొక్కోలేకపోయారు. సరే, ఆయన తీసేసి నాదెండ్ల భాస్కరరావుని పెట్టడం ఒక ఎత్తు అయితే కనుక తర్వాత వచ్చినా కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు అదే టీడీపీ అంటున్నారు కానీ
ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అది ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఆయన పాపులారిటీ ఉన్నా గానీ ఆయన ఎక్కువ కాలం ఆయన సర్వైవ్ అవ్వలేకపోయారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎంత పాపులారిటీతో ఆయన వచ్చాడు. 3 సీట్లు తప్ప మిగతా అసెంబ్లీ సీట్స్ అన్ని ఆయనే గెలుచుకున్నాడు. అంతటి పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎంత దిగజారిపోయాడో మనం చూసాం. కాబట్టి విజయ్ మరి ఆ పంథాలో వెళ్లి సర్వనాశనం అవుతారా, లేదా ఎంజీఆర్ చేసినట్టు కొంత అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి కొంత దీర్ఘకాలీనంగా ఆయన పాలిటిక్స్ చలాయిస్తారా? ఇవన్నీ చూడవలసిన అంశం. పాలిటిక్స్ లో నంబర్ గేమ్ అనేది ఎప్పుడు జరుగుతుందమ్మా. ఆ నంబర్ గేమ్స్ అన్నది నేను అనుకోవడం ఏంటంటే విజయ్కి నంబర్స్ ఉంటాయి. విజయ్ నంబర్లు లేకుండా ఆయనను వదలరు. కాబట్టి తప్పకుండా అతని గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకొక విషయం పాపారావు గారు చెప్పారు, డిఎంకే ఏదో చాలా పారదర్శకంగా వాళ్ళకి చాలా గొప్ప ద్రావిడ సిద్ధాంతం ఉంది అన్నట్టు మనం అనుకోక్కర్లేదు. వాళ్ళకంటే కరప్ట్ పార్టీ ఇంకోటి లేదు. మురసలి మరం కావచ్చు, లేదా మనకు వాళ్ళ కనిమొഴി కావచ్చు, రాజా కావచ్చు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఘోటాలాలు చేశారో మనం చూసాం. అది ఒక కుటుంబ పార్టీ. ఈ రోజు మనకు ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో లేదు. అన్ని కుటుంబ పార్టీలు మాత్రమే ఉంది. ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే కనుక ఏఐడిఎంకే ఒకటి. అది కుటుంబ పార్టీ కాదు. ఎడప్పల్లి పళనిస్వామి ఈపీఎస్ ప్రస్తుతం ఆయన అధీనంలో ఉంది. ఆయన మళ్ళీ ఆయన కుమారున్నో ఆయన కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తే అది కూడా కుటుంబ పార్టీ అవుతుంది. కానీ ప్రస్తుతానికి టీఎంకే మాత్రం ఒక కుటుంబ పార్టీ మాత్రమే. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఓట్ల మనం చూస్తున్నాం. ప్రజలు కుటుంబ పార్టీలు. అలాగే గిరిధర్ గారు, గవర్నర్ తీసుకున్నటువంటి డెసిషన్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఏమైనా ఉందా అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ తో విజయ్ వెళ్లకుండా ఉండేందుకు గవర్నర్ తో భారతీయ జనతా పార్టీ ఈ రకంగా చేయించిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ యాంగిల్ ఏమైనా ఉందా? అప్పుడే అమిత్ షా, మోదీ వ్యూహాలు ఏమైనా తమిళనాడు మీద పెట్టేశారనుకోవాలా? అంత పరిస్థితి ఏం లేదు. అక్కడ నంబర్స్ లేవు. ఎందుకంటే గవర్నర్ కి ఫస్ట్ మ్యాండేట్ ఏంటంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. కాబట్టి నువ్వు నంబర్స్ చూపించు అని అడిగే అధికారం గవర్నర్ ఉంది. అదే ఆయన అడిగారు. రేపు నంబర్స్ రాకపోతే గనక నెక్స్ట్ స్టెప్ లో ఎవరికి ఎక్కువ బహుమతి ఉందో వాళ్ళని ఇన్వైట్ చేసి మీరు బలపరీక్ష చేయండి అని చెప్పేటువంటి రెండవ స్టెప్ వస్తుంది. మొదటి స్టెప్ ఆయన చేశారు. ఇది చట్టబద్ధంగా జరిగినటువంటిది. గతంలో జరిగిన ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి. మెజారిటీ పార్టీ ఉన్నా కానీ కూడా కూటములు కానీ ఇతరత్ర ప్రత్యామ్నాయాలు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు అన్నప్పుడు గవర్నర్ కి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏదైనా కానీ అల్టిమేట్ గా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలి. కాబట్టి ప్రస్తుతానికి ఆయన 118 మందిని చూపించు అని అడగడంలో తప్పు లేదు. దాన్ని ఏదో సెంట్రల్ కేంద్ర రాజకీయం ఇవేం నాకేం కనిపించవు. అది నార్మల్. గతంలో ఆర్ఎన్ రవి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి కొంత రాజకీయం చూసాం. చాలా విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి గవర్నర్ వైఖరి మీద, అలాగే ఇటు రాజకీయం చేసినటువంటి డిఎంకే ప్రభుత్వం మీద కూడా. అదే తరహా ఏదో జరగబోతుంది భవిష్యత్తులో కూడా తమిళనాడులో జరగచ్చు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా జరగచ్చు, కొంత ఇబ్బందులు ఉండొచ్చు అనేటటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. దాని మీద ఏమంటారు? రాజకీయం అని మీరు అంటున్నారు. రాజకీయం ఎందుకైంది? అది చట్ట విరుద్ధంగా ఆయన ఏమైనా చేస్తుంటే కనుక కోర్టులకు వెళ్ళొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన కొన్ని బిల్లులకు సంతకాలు పెట్టలేదు, డిలే అయింది అని చెప్పేది కోర్టుకు వెళ్తే కోర్టు దానికి అవధులు విధించి ఎంతో 20-60 రోజులు 90 రోజుల్లో మీరు దాన్ని ఏదో నిర్ణయం తీసుకోవాలి అని కోర్టు ఏదో నిర్ణయించి దాన్ని సవాల్ చేస్తూ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక రెఫరెన్స్ పిటిషన్ వేశారు. మా అధికారాలను మీరు ఎలా తగ్గిస్తారు, మా అధికారాలని మీరు ఎలా దానికి అవధులు ఎలా పెడతారు అని చెప్పి ఆవిడ రెఫరెన్సింగ్ పెట్టి. కాబట్టి ఇది గవర్నర్ హోదా, గవర్నర్ పొజిషన్ కు ఉన్నటువంటి అధికారాలకు సంబంధించిన చర్చ వేరే స్థాయిలో నడుస్తుంది. అది రాజకీయం జరిగిందా లేదా అన్నది విషయం పక్కన పెట్టిన ఉమ్మడి సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చదవకుండా వెళ్ళిపోవడం, అంతిమంగా మంత్రివర్గం రాసిచ్చిందే కదా అక్కడ చదవాలి గవర్నర్. దాంట్లో కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఏమైనా చదవకుండా వెళ్ళిపోవడం, లేదంటే తమిళ గీతానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన జాతీయ గీతం ముందుగా ఆలపించాలంటూ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టడం, ఇవన్నీ ఏ రకంగా చూసుకోవాలి? అంటే జాతీయ గీతం పాడడం తప్ప? ఫస్ట్ అది చెప్పండి నాకు. ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది? అక్కడ ప్రతి మనకు అసెంబ్లీలో కూడాను జాతీయ గీతం పాడడం అన్నది చాలా కీలకం. మేము పాడే దాన్ని మేము గౌరవించము, మేము వేరే దేశం అన్నట్లు వీళ్ళు ప్రవర్తిస్తే గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్. కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో మన దేశ భద్రతను, మన దేశ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన. అలాగే దాంట్లో మీరు దేశానికి వ్యతిరేకంగా ఈ మన
దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి భావజాలం ఉన్నటువంటి దాంట్లో పెడితే ఆయన దాన్ని చదవాల్సిన అవసరం లేదనుకుని ఆయన వెళ్ళిపోయారు ఆయన. సో కాబట్టి పరిస్థితి ఏంటంటే కనుక దాన్ని రాజకీయం కింద చూడక్కర్లేదు. ఆయన ఫర్ ఇన్స్టెన్స్ కేరళలో సిఏకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. రాష్ట్రాలకి ఏం అధికారం ఉంది? ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వపు హక్కులు ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి ఇవ్వకూడదు అన్నది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. ఒక అసెంబ్లీ ఎలా నిర్ణయిస్తుంది? కాబట్టి అసెంబ్లీలు వాళ్ళ పరిధిని దాటి కొన్ని అంశాలు చేసినప్పుడు దానిలో అబ్జెక్షన్ చెప్పే అధికారం గవర్నర్ కు ఉన్నది. గవర్నర్ దాన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఆయన వ్యతిరేకించే అధికారం ఆయనకు ఉన్నది. లేకపోతే ఆయన ఒక డమ్మీ రబ్బర్ స్టాంప్ కాదు అక్కడ, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అంశాలలో పొలిటిసైజేషన్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ రిప్రజెంటేటివ్ గా కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్ గా చూపిస్తే కానీ వీళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ కి నరేటివ్ చూపించడానికి వాళ్ళు చేసుకుంటారు. కానీ గవర్నర్ ఆయన అధికారాలకు భిన్నంగా చేస్తే కనుక మనకు వేరే ఉన్నాయి. దానికి ప్రెసిడెంట్ కి లెటర్ రాయొచ్చు, తర్వాత మనకు సుప్రీంకోర్టులో వెళ్ళి ఈ కేసు ఛాలెంజ్ చేయొచ్చు. ఇటువంటి చాలా ఉన్నాయి. చాలా మంది మొట్టికాయలు వేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి మనకు. అందుకని దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. చట్టపరంగా ఆయన ఏం చేస్తున్నారు, ప్రస్తుతానికి ఉన్నటువంటి గవర్నర్ చట్టాన్ని ఎలా పాటించాలో గతంలో జరిగినటువంటి ప్రెసిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది తప్పు కాదు. రైట్, ఓకే ఓకే గిరిధర్ గారు. నగేష్ గారు దయచేసి మీరు మొబైల్ ఆటో రొటేషన్ ఆన్ చేసుకోవాలి, మీ ఫ్రేమ్ రివర్స్ లో కనిపిస్తుంది. రైట్ నగేష్ గారు, నా క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఏంటి ఇండి కూటమి భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో బలంగా ఉన్నటువంటి మమత ఓడిపోయినటువంటి పరిస్థితి, ఇండి కూటమిలోనే గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అయినా సరే డిఎంకే ఒక మంచి మిత్రపక్షం, చాలా బలమైన సంఖ్యలో ఎంపీలను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. అటువంటి డిఎంకే కూడా ఇప్పుడు ఓటమి పాలైంది. ఇండి కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలే కేరళలో కూడా కొంత నువ్వనే అన్నట్టు తలపడి అక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి. ఇప్పుడు ఇండి కూటమి భవిష్యత్తు ఏంటి అనేటటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా గట్టిగానే ఉందా? అంటే బీజేపీ వ్యతిరేకంగానే ఈ పార్టీలు అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కాజ్ ఇప్పటికీ కూడా బలంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కలిసే ఉంటాయి అన్ని. డెఫినెట్లీ ఇండి కూటమి బలపడిందా వీక్ అయిందా అనే దాంట్లో అనుమానమే లేదు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీళ్ళు ముగ్గురు లీడింగ్ లైట్స్ ఆఫ్ ది ఇండి అలయన్స్. వీళ్ళు ముగ్గురు ఓడిపోయారే, ముగ్గురు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది. సో దాంట్లో ఏమి అనుమానం లేదు. దాని తర్వాత కాంగ్రెస్ కి డిఎంకేకి సీరియస్ డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఇక్కడ తమిళనాడులోని డిఎంకే కాంగ్రెస్. సో ఈ ఎన్నికలతో ఇండి బలపడలేదు. అయితే కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ అక్కడ కేరళలో గెలవడం అనేది వాళ్ళకు ఒక క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు తన ఫుట్ ప్రింట్ కొంచెం పెంచుకోవడానికి ఇక్కడ టీవీకి అడగడం ఏంటి, వీళ్ళు వెంటనే దానికి ఒప్పేసుకున్నారు, సమయం ఏమి వృధా చేయకుండా. సో ఇప్పుడు ఏడీఎంకి ఏం ప్రయత్నం చేస్తున్నది, వీళ్ళందరినీ పక్కన పెట్టి మేము స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాం కదా, మీరు మా సహాయం తీసుకుంటున్నారంటే ఒక సెక్షన్ ఆఫ్ ఏడీఎంకే అనేది పొద్దు నుంచి ఇదే వస్తున్నారు నెరేటివ్. ఏదంటే ఏడీఎంకే వాళ్ళు సహాయం చేస్తున్నారు. బట్ పళనిస్వామి దీనికి ఒప్పుకోవట్లేదు. బట్ నేను నా అభిప్రాయంలో ఇది చాలా ఇది మరి అమిత్ షా చెప్తే వింటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్తే వింటున్నాడు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. లార్జెస్ట్ సింగిల్ పార్టీ పిలవకపోతే రైట్ మీ సిగ్నల్ ఆయనకి ఆల్టర్నేటివ్ ఏముంది? లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలవాలి కదా. ఆ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఆయన్ని మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పండి విజయ్ని. బట్ నేను నీకు ప్రమాణ స్వీకారమే అలౌ చేయను, ప్రమాణ స్వీకారానికి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని అయిపోతుంటే నీకు అసలు ప్రమాణ స్వీకారమే సమయం ఇవ్వనంటే అండం అనేది నేను అనుకోవడం గవర్నర్ పొరపాటుది. పాస్ట్ ప్రెసిడెంట్స్ నేను ఇందాక 3 చెప్పాను. మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి. ఈ 3 ప్రెసిడెంట్లు తీసుకుంటే అప్పుడు ఉన్న పార్టీకి మెజారిటీ లేకుండా గవర్నర్ గాని ప్రెసిడెంట్ గారిని ఇన్వైట్ చేశారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనకందరికీ హిస్టారిక్ స్పీచ్ బై వాజ్పేయి మనమంతా చూసాం. వాజ్పేయి నాకు మెజారిటీ లేదు, నేను ప్రెసిడెంట్ దగ్గరికి చేస్తాను, రాజీనామా చేస్తాను. అలాంటి పరిస్థితి రానివ్వండి. దాని తర్వాత
గవర్నర్ ఏమిటంటే ఇప్పుడే ప్రీ జడ్జి చేసేయడానికి వీలేదండి. స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాడా, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వలేడా అనేది గవర్నర్ ఎట్లా ప్రీ జడ్జి చేయగలదండి? స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాడా, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వలేడు అని. ఎన్టీ రామారావుకి 200 సీట్లు పైన వచ్చాయి 1983లోను. ఏమైంది? 9 నెలల్లో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అదే స్టేబుల్ గవర్నమెంట్. దాని తర్వాత ఇది మళ్ళీ ఎన్నికలు పెట్టవలసి వచ్చింది. సో గవర్నర్ కి ఈ కెపాసిటీ లేదు, ఇది అథారిటీ లేదు. స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వగలరా? స్టేబుల్ గవర్నమెంట్ తక్కువ సీట్లు ఉన్నవాళ్ళు కూడా స్టేబుల్ గవర్నమెంట్, తక్కువ మెజారిటీతో గెలిచిన వాడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఎక్కువ మెజారిటీ ఇచ్చిన వాడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వడానికి. ఓకే నగేష్ గారు మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కొంత మీ సిగ్నల్ వీక్ ఉంది. అలాగే ఒక్కసారి మీ ఫ్రేమ్ కూడా ఒకసారి చూసుకోండి ప్లీజ్. ఆటో రొటేషన్ కూడా ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. రేపు జరపాలనుకున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని విజయ్ రద్దు చేసుకున్నారు. ఆదేశాలు వచ్చేంత వరకు, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్ లోనే ఉండాలంటూ కూడా టీవీకే పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినటువంటి పరిస్థితి. సరిగ్గా రేపు ఉదయం 11:30 ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేయాలనుకున్నారు. అందుకోసం ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి గవర్నర్ను కలిశారు. కాకపోతే గవర్నర్ మాత్రం పూర్తి మెజారిటీ 112 మాత్రమే ఇప్పుడు మెజార్టీ వచ్చింది. పూర్తి మెజార్టీ సాధించిన తదుపరి రావాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో అఫీషియల్ గా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని అయితే రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. టీవీకే నుంచి ఈ అఫీషియల్ నోట్ అయితే వచ్చింది. పాపారావు గారు ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? ఇండియా కూటమి ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు పాపారావు గారు? ఒకటి సార్, ఇక్కడ ఇండియా కూటమి భవిష్యత్ అనేది రాహుల్ గాంధీ. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ అనకుండా రాహుల్ గాంధీ అంటుంది. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి, తమిళనాడులో ప్రచారంలో ఎంత పాల్గొన్నాడు ఆయన, ఎన్ని ర్యాలీస్ లో, ఆఖరి ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళు వాళ్ళ పదవి బాధ్యతలు ఉండి కూడా మరి బెంగాల్లో ఎంత తిరిగారు, లేకపోతే ఎల్లి తిరుగుతున్నారు, ఎలక్షన్ అంటే గల్లీ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని తప్పట్టే వాళ్ళు తప్పడతారు. కానీ ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే రెండో పక్కన మీరు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ఎంత వెళ్తున్నారు, ఎంత క్యాంపెయిన్ లో కష్టపడుతున్నాడు ఆయన చేస్తున్నాడు. స్టేట్మెంట్లు ఇస్తాడు. స్టేట్మెంట్లు నేను కూడా ఇస్తాను, కావాలంటే కూర్చొని ఇక్కడే ఇస్తాను. స్టేట్మెంట్లు కాదు, మీరు గ్రౌండ్ లెవెల్లో జనం దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్తున్నారు మీరు. క్యాంపెయిన్ లో లేడు. ఆయన వ్యవహార శైలి బాగాలేదు. ఆచిపోచ్చి అంటే వెరీ అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. ఆయన మనస్సుకు తోచిన విధంగా చేసుకుపోతున్నాడు. అలా రాజకీయాలు నడవు. కాబట్టి ఆయన వ్యవహార శైలిని బట్టి కూడా ఉంటది చాలా చోట్ల. రెండోది ఏంటంటే కాంగ్రెసే చాలా చోట్ల చాలా మందికి భారం అయింది అనేది. ఇక్కడ మనం లాలూ ప్రసాద్ యాదవ్, అక్కడ ఆర్జేడీ వాళ్ళకి కాంగ్రెస్ భారం అయింది గతంలో అనేది చరిత్ర చూసాం. అలాగే ఇక్కడ డిఎంకేకి వీళ్ళే భారం అయి ఉంటారు అనుకుంటా. వీళ్ళు పెద్దగా స్ట్రైక్ రేట్ చూస్తున్నా మరి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ వీళ్ళే భారం. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ చాలా మందికి భారం అవుతుంది. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అదొక వాళ్ళకి సీట్లు సమర్పించుకుని మరీ ఎదురు వాళ్ళతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. కాబట్టి ఇట్లాంటిదంతా కొంత కాంగ్రెస్ పార్టీ సెట్ ఇట్స్ హోమ్. మీకు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా పాపారావు గారు, మనం ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఒక తెలంగాణకు చెందినటువంటి ఒక కీలక నేత కూడా చెప్పారు. ఆయనకి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఆయన చెప్పారు, మాకు రాహుల్ గాంధీ గారు టైం ఇవ్వలేదు. ఆయన అఫీషియల్ గా చెప్పినటువంటి పరిస్థితి మనకి లైవ్ లోనే చెప్పారు, టైం ఇవ్వలేదు. దాదాపుగా పార్టీ కేడర్ అంతా కూడా గెలిచే అవకాశాలు ఉన్న కేరళలోనే ఎక్కువ టెస్ట్ వేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే పార్టీ ఇబ్బందులు పడుతుందో అక్కడికి మాత్రం రాలేదంటూ ఆయన కొంత ఆవేదన చెందిన పరిస్థితి. అంటే ఇప్పుడు కేరళ చాలా గొప్ప వ్యూహం చాలా గొప్ప వ్యూహం అంటే చేస్తారు అంటారు. చేస్తారూరికి అంతేం తెలుస్తుంది. అక్కడ వ్యూహం ఏముంది? ఎల్డీఎఫ్ కూడా వ్యతిరేకతే, యూడీఎఫ్ అనుకూలత. అక్కడ పెద్ద వ్యూహం ఉంది. దీన్ని కేరళ దేశం అంతా అనుసరించాలి. కేరళలో కాంగ్రెస్ పార్టీ దేశం అంతా కేరళలో అనుసరించిన వ్యూహాన్ని అనుసరించాలని చేస్తారు మాట్లాడతారు. ఏ వ్యూహం లేదు. అదృష్టం బాగుండి అక్కడ ఎల్డీఎఫ్ ఉంది. వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అవినీతి ఆరోపణల దగ్గర నుంచి రకరకాల వీటిలో పడిపోయి వాళ్ళు పోయారు. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. రెండోసారి గెలిచిన వాళ్ళు పోయారు. 2 సార్లు గెలవలే ఎక్కడ ఎవరు. రెండోసారి గెలిచారు, పోయారు. అది గాలివాటుగా వచ్చిన అధికారాన్ని ఏదో పెద్ద వ్యూహం అని చెప్పి మాట్లాడుతుంది. ఒక పెద్ద పార్టీ ఏదో ఒక వ్యూహం అని మాట్లాడితే నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు వాళ్ళ అనుభవాలు. వాట్ ఈజ్ అంటే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా నేనేమి విమర్శించట్లా, కానీ నీకు అంత ఆర్గనైజ్డ్ గా పార్టీకి ఫుల్ టైం పెట్టే ఓపిక వయసులో కూడా లేకపోతే, చిన్న వయసు కదా, లేకపోతే యూ గో ఎసైడ్. ఇంకా చాలా మంది ఉంటారు. ఖర్గే ఎందుకంటే బెటర్ కదా. ఖర్గే పెద్ద ఆయన చాలా బెటర్. ఆయన వల్లే ఉండుంటారు. ఆ మాత్రం నిలబడింది ఇప్పటికైనా నేను అనుకుంటుంది. ఆయన పెట్టుకున్న తర్వాత కాస్తే దట్ ఈస్ నాట్ ఏ పార్టీ అట్ ఆల్. అదే డిన్నర్ పార్టీ వ్యవహారంలాగా నడుస్తుంది.
డిన్నర్ పార్టీ వ్యవహారం అన్నట్టు. దట్ ఇస్ నాట్ ఏ పార్టీ. ముందు కాంగ్రెస్ పార్టీ తన ఇంటిని చక్కబెట్టుకుంటే ఆ తర్వాత మిగతాది బాగుపడుద్ది. వాళ్ళు బహుశా సంతోషిస్తున్నారేమో, మమతా బెనర్జీ ఓడిపోబట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చింది, ఇండియా కూటమిని స్ట్రెంత్ చేస్తారంటుంది, టీఎంకే ఓడిపోయింది కాబట్టి మళ్ళీ మా చుట్టూ తిరుగుద్ది, ఇలా మా చుట్టూ ఉన్న మిత్రులంతా ఓడిపోయేటట్లయితే వాళ్ళంతా వీక్ అయితే మేమే బలంగా ఉంటాం. మేము బలపడటం కాదు, మా మిత్రులంతా ఓడిపోయి బలహీన పడితే మేమే బలవంతులం మధ్యలో. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళతో ఎవరేం చేయలేరు. వీళ్ళు చేసిన పనుల వల్లే అందరూ వీళ్ళకి దూరం అయ్యారు. వీళ్ళు బలపడటం నేర్చుకోవాలి ఇంటర్నల్ గా. ఇఫ్ యూ డోంట్ స్ట్రెంథెన్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ, మీ మిత్రులకు మీరు భారం అవుతున్నారు. ఇండియా ఆ కాంగ్రెస్ ఉంచాలో కూటమిలో తీసేయాలో తెలియని స్థితి వీళ్ళకి, మిగతా వాళ్ళకి. అట్లాంటిది. రెండోది అందుకని ఏంటంటే ఇది. తర్వాత రెండోది విజయ్ కొంత మెచ్యూరిటీ ఉంది. జంజీ తాలూకు వాళ్ళు జంజీ ఎక్కువ ఓట్లు వేశారు ఆయనకి, ఉమెన్ అండ్ జంజీ. ఆ జంజీ జనరేషన్ తాలూకు ఇంపేషన్స్, తొందరపాటు, అపరిపక్వత. ఈ రాజకీయాలు ఏమో ఎట్లున్నాయంటే, రాజకీయాల ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే చాలా ష్రూడ్ క్యాలిక్యులేటెడ్ అని మనం మాట్లాడంటే, ఒక రకమైన చెప్పాలంటే తేనె పూసిన కత్తి వ్యవహారాలుగా మారిపోయినాయి రాజకీయాలు. చాలా అంటే అసలు ఏది బ్యూరోక్రటిక్ గా మారినాయి, చాలా తేనె పూసిన కత్తి వ్యవహారాలు రాజకీయాలు. దాని మధ్యలో వచ్చి ఆదర్శవాదంతో నేను అనుకుందా అయిపోద్ది, నేను ఏదనుకుంటే జరుగుద్ది అనుకుంటే యూత్ కూడా అలాగే ఉన్నారు. జంజీ తరం తాలూకు ఇంపేషన్స్, వాళ్ళు అది చాలా ఇంపేషెంట్ జనరేషన్ ఇది. వాళ్ళు అనుకుంది తడవుగా కావాలి. అట్లాంటిది రెండో పక్కన బ్యూరోక్రటిక్, ఒక కేసు దాటిన తర్వాత బ్యూరోక్రటిక్ గా మారిపోయినటువంటి రాజకీయ నాయకులు ఒక పక్క, ఇట్లా ఏది కావాలంటే అది నాకు అయిపోవాలి క్షణానికి అనుకునే జనజీవి ఒక పక్క. ఈ మిస్ మ్యాచ్ ఉంది చాలా. కాబట్టి విజయ్కి చాలా కాలం పాటు కష్టమే. మొత్తంగా రాజకీయాల స్వభావం మారితే తప్పితే ఈ బ్యూరోక్రటిక్ రాజకీయాల మధ్యలో జంజీ తాలూకు ఆలోచన విధానంతో ఉన్న విజయ్ చాలా మనుగడ కష్టంగానే ఉంటాయి ఎంతైనా సరే. ఆయనకి ఎంత అనుభవం వచ్చింది అనుకున్నా, ఒకవేళ ఆయనకి నిజంగా అనుభవం గనక ఈ బ్యూరోక్రటిక్ రాజకీయాల అనుభవం ఆయన నిజంగా సంతరించుకుంటే ఆయన తన ఓట్ బ్యాంకే దూరం అవుతాడు. మళ్ళీ ఇంకా ఓట్ బ్యాంక్ కోరుకుంటుంది ఇది కాదు కదా. ఏదైనా కానీ ఏంటంటే విజయ్ది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బెట్ ఇది టాప్. రాబోయే 5 ఏళ్లు నేను అనుకోవటం ఏదన్నా బలమైన శక్తి లాగా ఎవరన్నా వెనకాల నిలబెడితే తప్పితే జాతీయ స్థాయిలో తమిళనాడులో స్థిరత్వం ఉండదు. ఓకే ఓకే. గిరిధర్ గారు కాంగ్రెస్ గురించి మీరు ఏం చెప్తారు? గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో కొంత ఊపు కనిపించింది. ఇక మేము చేయగలం, వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కార్ను గద్దె దించగలం అనేటటువంటి కొంత కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ రాను ఇండి కూటమిలోని మిత్రపక్షాలన్నీ కూడా వీకెన్ అయిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఇందాక మనకు పాపారావు గారు ప్రస్తావించినట్టు ఆ వీకెన్ అవడానికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా కారణమవుతున్న సిచ్యువేషన్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఈ రోజు దేశంలో ఈ 2 రాష్ట్రాలు, తమిళనాడు తర్వాత పశ్చిమ బంగాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ కి చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే మమతా బెనర్జీ కానీ లేదా మనకు స్టాలిన్ కానీ గెలిచి ఉంటే గనక రాహుల్ గాంధీ నేతృత్వానికి ఛాలెంజ్ ఉండేది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ రోజు రాహుల్ గాంధీ నేతృత్వానికి ఛాలెంజ్ లేదు. వాళ్ళిద్దరూ ఓడిపోయారు కాబట్టి ఈ రోజు ఇండి అలయన్స్ అన్నది ఈరోజు కాంగ్రెస్ చేతిలోనే ఉంది, రాహుల్ గాంధీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు విధమైనటువంటి సంతోషకరమైన వార్త. రెండవ సంతోషకరమైన వార్త ఏంటంటే వాళ్ళకు ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఎల్డిఎఫ్ చేసిన పాపాల వల్ల అది యూడిఎఫ్ కూటమి గెలవడం అనేది అక్కడ జరిగింది. అది ఎల్డిఎఫ్ గత అంటే ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల్లో లేని మొదటి రికార్డు పిన్నారాయి విజయ్ 2 సార్లు గెలవడం అనేది పెద్ద రికార్డ్. అది అంటే 10 ఏళ్లలో వాళ్ళు ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిని కేరళకు తీసుకొచ్చారో దాని యొక్క పర్యవసానమే ఈ రోజు 70వ దశకం నుంచి ఇంతవరకు ఎల్డిఎఫ్ ఎప్పుడు కూడా 50 సీట్లకు తక్కువ పడిన దాఖలాలు లేవు. అంత ఈరోజు 35 సీట్లకు వచ్చారంటే కనుక ఎల్డిఎఫ్ కూడా కమ్యూనిస్ట్ కూడా తుడుచుకుపట్టుకుపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ ఆటోమేటిక్ గా నార్మల్ గా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల కూడా కాంగ్రెస్ లాభపడుతుంది. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే కనుక దక్షిణాదిన బీజేపీ ఈ రోజు కూడా దాన్ని ఆ కోటను వాళ్ళు జయించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా రీజనల్ పార్టీస్, కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెసే మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో చూసాం. తెలంగాణలో వీళ్ళకు టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ రాదు. అలాగే మనకు కర్ణాటకలో చాలా కంచుకోట ఉన్నది వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. బీజేపీ అక్కడ యడ్యూరప్ప పెద్దవారు అయిపోయారు కాబట్టి బీజేపీ యొక్క ప్రాస్పెక్ట్స్ అక్కడ తక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్
మనం రైట్ ఆఫ్ చేయలేము. వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు బలంగానే ఉన్నారు. కానీ బీజేపీ యొక్క శక్తిని పోల్చి చూస్తే కనుక వాళ్ళు తక్కువ కనిపించవచ్చు. రేపటి రోజు బీజేపీకి ప్రత్యామ్నాయం రావాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే బీజేపీకి ఎప్పుడో ఒకప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది వచ్చే అవకాశాలు లేకపోలేదు. బహుశా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత, ఇంకో 5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు కావచ్చు. ఎప్పుడో ఒకప్పుడైతే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఫెటీగ్ వస్తుంది కదా, వేరే ప్రత్యామ్నాయం తీసుకురావాలన్నప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక పార్టీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆఫ్ కోర్స్ అప్పుడు వాళ్ళు ఏ కూటమి వచ్చినా కానీ దానికి కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు వాళ్ళకి లేకపోతే, అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 2029లో వాళ్ళకి ఏమైనా మెరుగుపడతారో వాళ్ళు, లేదా అంతకంటే దాని తర్వాత 2034లో వాళ్ళు వస్తారా, ఇవన్నీ వాళ్ళు చూడట్లేదు. ఈ రోజు బీజేపీకి దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అన్నటువంటిది ఒకటి బలపడింది. ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, కమ్యూనిస్టులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు, వీళ్ళు పతనం చెందే కొద్దీ ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతాం. గతంలో మనకు బీజేపీకి 2 మేజర్ పోటీ ఇచ్చేవాళ్ళు. అంటే అఫ్ కోర్స్ మమతా బెనర్జీ టీఎంకే కాకుండా చెప్తున్నాను, కాంగ్రెస్ ఒకటి, రెండవది అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ కూడా కంప్లీట్ గా ఆయన పతనం చెందేసరికి ఇప్పుడు మిగిలినంతా కూడా కాంగ్రెస్ కి కాన్సన్ట్రేట్ అయింది. అన్ఫార్చునేట్ గా కాంగ్రెస్ ఏంటంటే కనుక రాహుల్ గాంధీ ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆయన అసలు పొలిటీషియనే కాదు, ఆయన ఒక యాక్టివిస్ట్. మరి ఎవరి ఒత్తాసు పలుకుతూ ఎవరితోటి ఎంఓయూ చేసుకున్నాడో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఇంత ప్రపంచం ఇంత పరిస్థితులు ఉంటే ఆయన పోయి నికోబార్ ఐలాండ్స్ లో దేశానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ని దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పోయి ఏదో 4 చెట్లు పడిపోతున్నాయి, ఒక 100 మంది కష్టపడుతున్నారని చెప్పి అక్కడ యాక్టివిజం చేస్తున్నాడు. పాలిటిక్స్ యాక్టివిజం అక్కడి నుంచి వదిలేసి ఒమాన్ లో వెళ్లి కాఫీ తాగుతున్నాడు. అంటే ఇంత పరిస్థితులు అవుతుంటే దీనేం పట్టించుకోవట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడులో ఆయన చక్రం తిప్పవలసింది, ఎందుకు రాలేదు? ఈ రోజు మమతా బెనర్జీని ఓడించాలి అని బంగాల్ ప్రజలు నిర్ణయించిన తర్వాత ఆ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఎందుకు అవ్వలేదు? ఆ ఆల్టర్నేటివ్ బీజేపీ ఎందుకు? ఆవిడ చేసినటువంటి దాష్టికాలు రాహుల్ గాంధీయే అక్కడ ర్యాలీస్ చెప్పాడు. ఆయన మీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఈ పాలన వల్ల, మీరు తుష్టీకరణ రాజకీయం చేయడం వల్ల ఈరోజు బీజేపీ సత్తాలోకి వస్తుంది అని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు. కానీ మీ పార్టీ ఏం చేసింది? అక్కడ మేము మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయం అని ఎందుకు చూపించుకోలేకపోయాడు? కాబట్టి కాంగ్రెస్ కి ఆపర్చునిటీ ఉంది. వాళ్లకు ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యామ్నాయం ఏకైక పార్టీగా నిలిచింది. కమ్యూనిస్టులు తుడుచుకొట్టుపోయారు. దాని అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటారా లేదనేది పెద్ద ప్రశ్న. అతను పొలిటీషియన్ కాదు, ఒక యాక్టివిస్ట్ గా తయారై. రైట్. నాగేష్ గారు చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎన్నికలతో ఏమిటంటే కొంచెం దేశంలో పొలిటికల్ సిచ్యువేషన్ కొంచెం మారడం అనేది తప్పదు. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్, పొలిటికల్ మ్యాప్ చూసారంటే సాఫ్రన్ అనేది 2011 కి, 2016 కి, 2021 కి, 2026 కి ఈ సాఫ్రనైజేషన్ దేశంలో బాగా పెరిగిపోయింది. అయితే ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ ఇది తక్కువ అయిపోయింది. కాంగ్రెస్ ఏమిటంటే చాలా మటుకు ఏదైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు, దాని తర్వాత ఏది కుటుంబ పార్టీలను పట్టుకుని వేలాడి వాళ్ళతోటి గెలవలసి వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమిటంటే 4 చోట్ల పవర్లో ఉంది. హిమాచల్, తెలంగాణ, కర్ణాటక, రేపు కేరళ. జార్ఖండ్ లో ఏంటి? జార్ఖండ్ తో వాళ్ళకి పొత్తుంది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఇలాగ వాళ్ళు ఏమిటంటే తన బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో కూడాను ఇది టీవీకి ఏదో కలిసి ఇప్పుడు చూడండి అక్కడ కొంచెం లెఫ్ట్ పార్టీస్ ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు డిఎంకే అలయన్స్ లో ఉన్నారు, మేము రాత్రి ఎట్లాగే మేము పార్టీ మారుస్తామనేది. అదే కాంగ్రెస్ ఆలోచించలేదు. వాళ్ళు క్రెడిబిలిటీ గురించి ఆలోచించారు. రాత్రి వాళ్ళు లోకల్ లీడర్షిప్ ని కన్సల్ట్ చేసి టీవీకేని సపోర్ట్ చేయాలని డిసైడ్ చేశారు. బట్ డెఫినెట్లీ ఈ ఒక దేశంలో ఒక మేజర్ పొలిటికల్ మార్పు వచ్చేలాగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకో 2 ఎన్నికలు చాలా ముఖ్యమైన ఉన్నాయి. ఒకటేమో ఉత్తరప్రదేశ్, రెండోదేమో పంజాబ్, దాని తర్వాత వచ్చే ఏడాది అంటే మధ్యప్రదేశ్. ఈ 3 ఎన్నికల్లో మనకి ఏమిటంటే 2029లో
లోక్సభ ఎలక్షన్స్ లో ఎట్లాగా ఉంటుందో మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మర్చిపోకండి ఏమిటంటే మన ఎంత బీజేపీ రైజ్ లో ఉన్నదని చెప్పుకున్నా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ సంఖ్య పడిపోయింది. అఖిలేష్ యాదవ్ ఇది అక్కడ బీజేపీకి లోక్సభ ఎలక్షన్స్ లో బాగా లీడ్గా నిలవరించాడు. సో ఆ ట్రెండ్ యూపీ పోయింది అనుకోండి 2029 లో బీజేపీకి ఇబ్బంది. కాంగ్రెస్ ఏంటంటే రాష్ట్రాల్లో ఇప్పుడు యూపీ ఉంది, యూపీలో కాంగ్రెస్ బలం ఏదైనా పెరిగిందా? మహారాష్ట్రలో పెద్దగా ఏదైనా పెరిగిందా? ఈ పెద్ద రాష్ట్రాలు బెంగాల్ ఏదైనా పెరిగిందా? ఇప్పుడు ఏమిటో మీకు సంగతి చెప్తాను. ఫస్ట్ 6 బిగ్గెస్ట్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, దాని తర్వాత మధ్యప్రదేశ్ ఇలాంటివి ఏవైతే 6 రాష్ట్రాలు ఫస్ట్ 5 స్టేట్స్ లో బీజేపీ పవర్ లో ఉంది. సో మరి కాంగ్రెస్ గట్టిగా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో రాహుల్ గాంధీ తన పాత్రని సీరియస్ గా తీసుకుని పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తే కానీ లాభం లేదు. ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆయన 9 సీట్లలో ప్రచారం చేశారు. ఉండండి, స్టాలిన్ తో ఒక్క మీటింగ్ లో కూడా ప్రచారం చేయలేదు. ఎట్లా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకున్నారు తమిళనాడులో? సో రాహుల్ గాంధీ తన పాత్రని ఇంకా సీరియస్ గా తీసుకుంటే కాంగ్రెస్ కి ఇప్పించింది. ఓకే, థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇండియా కూటమి భవితవ్యం మీద చాలా ప్రశ్నలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. కీలక పార్టీలన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయినా నెట్టుకొస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వైఖరితో వెళితే ఇండియా కూటమి భవితవ్యం ఏ రకంగా ఉంటుందనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరోవైపు తమిళనాట మాత్రం రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నటువంటి విజయ్ కళలన్నీ కూడా అడియాసలు అయ్యాయని చెప్పుకోవచ్చు. గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రస్తుతం అయితే ఆయన తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్యేలందరికీ కూడా టీవీకే పార్టీ నుంచి అయితే ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్ లోనే ఉండాలంటూ కూడా ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలతో కూడా టీవీకే పార్టీ కీలక నేతలంతా కూడా చర్చలు జరుపుతున్నారు. చూద్దాం విజయ్ అసలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆ ప్రభుత్వం స్థిరత్వంగా ఉంటుందా లేదా అన్నదానికి